ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఫ్యాక్ట్ చెప్తాను, మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇండియా ఒక్కసారిగా జోహో యాప్ ని లాంచ్ చేసింది, కానీ ఇంతకాలం దాన్ని ప్రపంచం నుంచి ఎందుకు దాచిపెట్టింది అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో పడేస్తుంది. చూడండి, ఆగస్టు 2025లో ట్రంప్ ఇండియన్ ప్రొడక్ట్స్ పైన 25% టారిఫ్ అంటే ఇంపోర్ట్ ట్యాక్స్ విధించాడు. దాంతో ఇండియా నుంచి అమెరికాకు వస్తువులను పంపడం చాలా కాస్ట్లీ పనిగా మారింది. కానీ ట్రంప్ ఇంతటితో ఆగలేదు. ఆయన ఇండియా పైన 50% టారిఫ్ వేసి గూగుల్ వంటి అన్ని సాఫ్ట్వేర్స్ ను కూడా ఇండియాలో బ్యాన్ చేస్తామని ప్రకటించాడు. అయితే ఇండియా తన లాభం కోసం ఏదైనా చేయగలదు. దాంతో యుఎస్ఏకి గట్టిగా కౌంటర్ ఇచ్చేలా ఇండియా తన స్వదేశీ యాప్ జోహోను లాంచ్ చేసింది. కానీ ప్రశ్న ఏంటంటే, జోహో ఇంతకాలం ఎందుకు దాచబడింది? అసలు జోహో స్టార్టింగ్ అనేది 1996లో జరిగింది. అప్పుడే శ్రీధర్ వెంబు అమెరికాలో అడ్వెంట్ అనే కంపెనీ పేరుతో స్థాపించారు. తరువాత 2009లో ఆ కంపెనీ పేరు మార్చి జోహో కార్పొరేషన్ చేశారు. స్టార్టింగ్ లో జోహో ఇండియాలో అంతగా పాపులర్ చెందలేదు, ఎందుకంటే ఆ టైం కి ఇంటర్నెట్ మరియు డిజిటల్ టెక్నాలజీ గురించి ఇండియన్స్ కు పెద్దగా అవగాహన లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వీడియో నచ్చిందా లైక్ చేయండి. ఇటువంటి ఫ్యాక్ట్స్ కోసం పేజీని ఫాలో అవటం మర్చిపోవద్దు.